హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తున్నాను. మొత్తం ఈ కట్ట అనేది మనకి 50 గొర్రెలు 33 పిల్లలు 50 గొర్రెలు 33 పిల్లలు అయితే మనకు అమ్మకాలు. ఈ పిల్లలు సపరేట్గా గొర్రెలు సపరేట్గా చేసి ఇవి మనకి పిల్లలు అనేది ఎలా ఉన్నాయి ఏంటో చూపించి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు. అడ్రస్ ఎక్కడ డీటెయిల్స్ అయితే మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే గొర్రెలు పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను. పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది 33 పిల్లలు వస్తాయి. గొర్రెలు వచ్చి 50 గొర్రెలు, పిల్లలు అనేది 33 పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది పిల్లలు గొర్రెల నుంచి సపరేట్గా చేసి మీకు పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపించి తర్వాత రేట్ అనేది మాట్లాడదాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ఈ డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా, ఇక్కడ మన వీడియోలోకి వచ్చామంటే ఇక మీకు తెలిసిందే మన వీడియోస్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు, కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన వీడియో తీసామంటే ఎలా ఉంటుందంటే గొర్రెలైనా మేకలైనా పొట్టేళ్ళైనా మేకపోతు పిల్లలైనా ఏవైనా సరే మనం వీడియో లైవ్లోకి వచ్చామంటే ఖచ్చితంగా ప్రతి గొర్రెకి పళ్ళు ఉన్నాయా లేదా, లేదంటే గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా లేదా అనేది నేను చూస్తాను మెయిన్. తర్వాత వచ్చేసి మనకి పిల్ల గొర్రెలు అయితే మాత్రం పిల్లలు అనేది సపరేట్గా చేపిస్తాను బ్రదర్. ఎందుకంటే ఒక గంట అరగంట లేట్ అయినా సరే పిల్లలు అనేది మీకు గొర్రెల్లో ఉంచి వీడియో తీస్తారంటే ఆ పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి, ఎన్నేళ్ళు పిల్లలు ఉన్నాయి, అసలు ఆ పిల్లలు ఎలా ఉన్నాయి అనేది మీకు క్లారిటీ రాదు. కాబట్టి ఏదో నేను వెళ్ళానా అన్ని వీడియో తీసుకొని ఇదో ఇన్ని పిల్లలు ఉన్నాయి, ఇన్ని గొర్రెలు ఉన్నాయి, రేట్ ఏం చెప్తున్నారు, పలానా అడ్రస్సు, ఇట్లాంటి వీడియోస్ పెట్టారంటే మన అవతల వాళ్ళకి అసలు ఆ గొర్రెలు ఎలా ఉన్నాయి, ఆ పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి, ఎన్ని నెలలు పిల్లలు ఉన్నాయి, ఆ పిల్లలు అసలు ఎలా ఉన్నాయి అనేది ఒక క్లారిటీ అనేది ఉండదు. కాబట్టి నేను ఎప్పుడైనా సరే మన వీడియోస్ ఎలా ఉంటాయంటే లైవ్లోకి వెళ్ళిన తర్వాత మేకలైనా గొర్రెలైనా మేకపోతు పిల్లలైనా పొట్టేడి పిల్లలైనా ఏదైనా సరే గొర్రెల్లో నుంచి మేకల్లో నుంచి సపరేట్గా చేసి పిల్లలు ఈ సైజు పిల్లలు ఉన్నాయి, ఇన్ని నెలలు పిల్లలు ఉన్నాయి, ఈ వయసు పిల్లలు ఉంది. గొర్రెలు వచ్చి మనకి ఇదిగో ఈ ఫస్ట్ ఈత ఉన్నాయి, రెండో ఈత ఉన్నాయి, మూడో ఈత అంటే మనకి 2 పళ్ళ మీద కొన్ని ఉన్నాయి, 4 పళ్ళ మీద ఉన్నాయి, 6 పళ్ళ మీద ఉన్నాయి అనేది నేను ఖచ్చితంగా నేను చూస్తాను. ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా మీరు చెక్ చేసుకోక ముందే నేను చెక్ చేయడానికి ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా, ఇంకా పిల్లలు వచ్చేసి మనకి ఈ గొర్రెలు వచ్చి మనకి 50 గొర్రెలు 33 పిల్లలు కదా. ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు కనిపిస్తున్నాయి కదా. ఈ పిల్లలు అనేది మనకి వారం 10 రోజుల పిల్లలు ఉన్నాయి, నెల 2 నెలలు 3 నెలలు లోపల కదా. 3 నెలలు లోపల అనేది వయసు పిల్లలు అనేది ఉన్నాయి. ఇక్కడ వారం 10 రోజుల పిల్లలు ఉన్నాయి, 20 రోజుల పిల్లలు ఉన్నాయి, నెల రోజులు, 2 నెలలు 3 నెలలు అన్నీ కలిపైతే మనకి అంటే గొర్రెలు అనేది వెనక ముందు అనేది ఎంత పెద్ద ఒకేసారి అనేది ఇయ్యను. ఇంకా మనకి ఈనేదానికి అవకాశం ఉన్నాయి. ఇంకొక వారం 10 రోజుల్లో దగ్గరగా ఒక 10 గొర్రెలు దగ్గరగా 10 గొర్రెలు అనేది ఈనేదానికి అవకాశం ఉంది. ఇంకొక నెల తర్వాత అనేది మిగతా గొర్రెలు అనేది ఈనేదానికి దగ్గరలో అవకాశం ఉంది. ఇక్కడ మనం లైవ్లోకి వచ్చామంటే ప్రతి గొర్రెని పట్టుకొని పొళ్ళు అనేది చెక్ చేస్తానన్న. ఎందుకంటే అంటే అన్ని గొర్రెలు చెక్ చేయాలంటే టైం కుదరదు. ఎందుకంటే వీడియో కూడా లాంగ్ వీడియో వస్తుంది. నేను గొర్రెలకి పోగానే ఈ గొర్రెకి నాకు డౌట్ ఉంది అంటే ఆ గొర్రెని పట్టుకొని ఖచ్చితంగా నేను చెక్ చేస్తాను. ఇక్కడ రైతు ఏం చెప్తున్నారంటే అన్న పొల్లు లేని గొర్రె ఏదైనా ఉన్నా, పాలు రాకపోతే ఏదైనా ఉన్నా, గుడ్డి కన్ను గొర్రెలు ఏదైనా ఉన్నా అవి తీసేసి మిగతా ఎన్ని ఉంటే అన్ని తీసుకెళ్ళమని మనకు రైతు చెప్పాడు. కాబట్టి నేను ఇక్కడ ఈరోజు మాత్రం పొల్లు అనేది చెక్ చేయలేదు. ఎందుకని మనకు అతను గ్యారంటీ ఇచ్చాడు. ఆ పొల్లు లేకపోయినా గుడ్డి కన్ను గొర్రె ఏదైనా ఉన్నా, పాలు రాకపోతే 2 సన్ల మీద పాలు అనేది రాకుండా ఏదైనా అలాంటి గొర్రె ఏదైనా ఉన్నా తీసేసి మనకి బేరం చేసుకోవచ్చు అని రైతు చెప్పాడు. కాబట్టి ఇక్కడ నేను పొల్లు అనేది చెక్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి మన గొర్రెలు ఒకసారి మీకు నీట్గా చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ ఒకసారి గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాను. ఈ గొర్రెలో మనకి 50 గొర్రెలకి 33 పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి. మిగతాయి ఒక వారం 10 రోజులు ఈయన గొర్రెలు ఒక 10-12 గొర్రెలు ఉన్నాయి. మిగతాయి నెల తర్వాత అనేది ఈయనడానికి అవకాశం ఉన్నాయి. ఈ కట్ట 50 గొర్రెలు 33 పిల్లలు. జత ప్రైజ్ అనేది మనకి 31,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా, ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు. జివాల దగ్గరకు వచ్చి వాటికి ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి. ఒకవేళ ఈ కట్ట నచ్చకపోతే వేరే కట్టలు కూడా మనకి రైతుల దగ్గర ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సరే లైవ్లోకి వచ్చి జివాలను చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం చేసుకోండి. అంతేగాని ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం, ఫోన్లో బేరం చేసుకోవడం ఇలాంటివి అయితే చేయొద్దు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచిలకోన రూట్లో అయితే మనకి ఈ గొర్రెలు అనేది రైతు వారీగా అనేది ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే నిన్న మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. మొత్తం 90 పొట్టేడి పిల్లలు 3-4 మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి అనేసి నేను వీడియో అప్లోడ్ పెట్టిన. ఆ వీడియో పెట్టిన వెంటనే 1 అవర్ కల్లా ఆ బ్యాచ్ కూడా సేల్ అయిపోయాయి. ఆ బ్యాచ్ కూడా సేల్ అయిపోయినాయి. అవి ఒకరే కొన్నారు అన్న వాళ్ళు తెలంగాణ కామారెడ్డి జిల్లా వాళ్ళు అయితే కొన్నారు ఫామ్ కోసం. అది రేపు అనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.